శ్రీమాతృ నమః నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. మరి ఈ ఏడాది అక్టోబర్ 28న శనివారం అర్ధరాత్రి నుంచి చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సూతక కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ సమయంలో ఏ ఏ పనులు చేయాలి? ఏ ఏ పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్ళగలరని ఆశిస్తున్నాను. మన హిందూ మతంలో శారదా పౌర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారము ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడు రాధా గోపికలతో కలిసి బృందావనంలో విహరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న శనివారం నాడు శారదా పూర్ణిమ వచ్చింది. ఈరోజు చంద్రుడిని లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. మరోవైపు ఇదే రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. ఈ సమయంలో ఏ ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ అక్టోబర్ 28వ తేదీన శనివారము అర్ధరాత్రి 11:28 గంటలకు అశ్విని నక్షత్రము 4వ స్థానంలో మేషరాశిలో చంద్రగ్రహణము ప్రారంభం కానుంది. ఈ గ్రహణము మరుసటి రోజు 2:24 వరకు ఉంటుంది. ఈ శారదా పూర్ణిమ నాడు ఈ పరిహారాలు పాటిస్తే దోషాలన్నీ పోయి కెరీర్లోనూ పురోగతి లభిస్తుందట. ఇప్పుడు రాహువు మరియు కేతువుల పౌరాణిక కథ గురించి తెలుసుకుందాము. మొదటి రాక్షస రాజు అయిన హిరణ్యకశ్యపుని తండ్రి కశ్యప మహర్షి. ఋషి కశ్యప మహర్షి భార్య దితి అసురుల తల్లి మరియు సింహిక దితి మరియు కశ్యపుల కుమార్తె. మరి ఆ సింహిక విప్రసిద్ధి అనే రాక్షసుణ్ణి వివాహం చేసుకుంటుంది. వారికి స్వర్భానుడు అనే బిడ్డకు జన్మిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహినీదేవి అవతారంలో అమృతాన్ని పంచే సమయంలో స్వర్భానుడు దేవతావేషంలో సూర్యచంద్రుల మధ్య కూర్చొని కొంత అమృతాన్ని తీసుకున్నాడు. అప్పుడు సూర్యుడు మరియు చంద్రుడు స్వరభానుని రాక్షసుడిగా గుర్తించారు మరియు విష్ణువు మోహిని రూపంలో ఉండగా ఆయనకు తెలియజేశారు. మరియు తక్షణమే విష్ణువు విశ్వ సుదర్శన చక్రంతో స్వరభానుడి తలను కత్తిరించాడు. అయితే అమృతం యొక్క కొన్ని చుక్కలు అతని నోటిలోకి వెళ్ళాయి. అందుకే 2 భాగాలుగా అమరత్వాన్ని పొందాయి. తల రాహువు అని, తోక కేతువుగా అని పిలుస్తూ ఉంటారు. అప్పుడు సింహిక స్వర్భానుడి శిరస్సును పోషించి పాము శరీరాన్ని పొందింది. తెగిన స్వర్భానుడి శరీరాన్ని మిని అనే బ్రాహ్మణుడు పోషించాడు. శ్రీ మహావిష్ణువు స్వర్భానుడి యొక్క తెగిపోయిన శరీరానికి పాము తలని ప్రసాదించి సూర్యుని పైన ప్రయాణించే వరం ఇచ్చాడు. దీని కారణంగా రాహువు మరియు కేతువులు ఎల్లప్పుడూ సూర్యుడు మరియు చంద్రువులను తమ సహజ శత్రువులుగా భావించి చంద్రుడు మరియు సూర్యునికి గ్రహణాలను కలిగిస్తూ ఉన్నారు. రాహువు చంద్రుని క్షీణింపజేసి ప్రతిరోజు చంద్రగ్రహణాన్ని కలిగిస్తుంది. కేతువు సూర్యుని యొక్క అధిక సర్క్యూట్లో ప్రయాణించి సూర్యగ్రహణానికి కారణమవుతుంది. రాహు మరియు కేతువులు ఎటువంటి భౌతిక ఉనికి లేకుండా నీడ గ్రహాలు. వారు వారితో సంబంధం ఉన్న గ్రహాల లక్షణాలను పొందుతారు. రాహువు శనిలా, కేతువు అంగారకుడిలా వ్యవహరిస్తారు. మరియు ఖగోళ శాస్త్రంలో ఇవి ఎక్లిప్టిక్ పై గణిత శాస్త్రపరంగా గణించబడిన 2 సున్నితమైన పాయింట్లు. జ్యోతిష్ శాస్త్రంలో మన ప్రాచీన ఋషులు ఈ సున్నితమైన అంశాలను గ్రహస్థితిని ఇచ్చారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారము రాహువు కేతువులు ఎల్లప్పుడూ అశుభ ఫలితాలనే కాదు, కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలను కూడా ఇస్తారు. ఈ సందర్భంగా రాహువు కేతువులు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, వీటి వల్ల కలిగే సానుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము రాహువు కేతువు గ్రహాలను ఛాయ అంటే నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. వీటి ప్రభావంతో ఎల్లప్పుడూ ప్రతికూల ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. మరీ ముఖ్యంగా ఎవరి జాతకంలో అయినా రాహువు కేతువులకు సంబంధించిన దోషాలు ఉన్నట్లయితే వారు జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే రాహువు కేతువులు ఎల్లప్పుడూ అశుభ ఫలితాలనే కాదు,
కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలను కూడా ఇస్తారు. ఈ సందర్భంగా రాహువు, కేతువులు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తారో, వీటి వల్ల కలిగే సానుకూల ఫలితాలను, ప్రతికూల ఫలితాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారము ఎవరి జాతకంలో అయినా రాహువుకు సంబంధించిన ఏదైనా దోషం ఉంటే వారికి ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వారి మనసులో నిత్యము ఏదో ఒక ఆందోళన ఉంటుంది. అదే సమయంలో వారికి తక్కువ నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే సోమరితనంగా మారిపోయి బలహీనంగా కొనసాగుతారు. సాధారణంగా జాతకంలో రాహువు ఉన్నాడనగానే చాలామంది భయపడతారు. అయితే కొన్నిసార్లు రాహువు స్థానము మీ జాతకంలో మంచి స్థానంలో ఉంటే మీకు శుభ ఫలితాలు వస్తాయి. మీ జాతకంలో రాహువు బలమైన స్థానంలో ఉన్నప్పుడు మీరు ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. అంతేకాదు మీకు ఆర్థిక పురోగతికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉండేవారు ఉన్నత స్థానానికి వెళ్తారు. ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారము రాహు, కేతువులు ఎల్లప్పుడూ తిరోగమన దిశలోనే ప్రయాణిస్తాయి. ఇవి 18 నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మారుతాయి. ఈ సందర్భంగా ఎవరి జాతకంలో అయితే కేతువు అశుభ స్థానంలో ఉంటాడో వారికి కుటుంబ జీవితంలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెళ్ళైన వారికి పిల్లల విషయంలో ఒత్తిడి ఎదురవుతుంది. ఎవరి జాతకంలో అయితే కేతువు శుభస్థానంలో ఉంటాడో వారి వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. అంతేకాదు మీకు సమాజంలో గౌరవము, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు పిల్లల విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విషయంలో మీకు ఆత్మవిశ్వాసము రెట్టింపు అవుతుంది. మరియు మీకు తరచుగా చనిపోయిన పాము లేదా బల్లి ఇంటి సమీపంలో కనిపిస్తే మీపై రాహు ప్రభావము ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయంలో అశుభ ఫలితాలకు సంకేతంగా పరిగణించబడుతుంది. మీ ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువు లేదా పక్షి చనిపోయినా మీపై రాహు ప్రభావం ఉన్నట్లే. మీకు జ్ఞాపక శక్తి తగ్గిపోయినట్లు అనిపిస్తే అది కూడా రాహువు అశుభ సంకేతంగా పరిగణించవచ్చును. మరియు మీ ఇంట్లో గొడవలు పెరిగి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడితే అప్పుడు రాహుకేతువుల మధ్య సంకేతంగా పరిగణించబడుతుంది. మీకు అకస్మాత్తుగా గోర్లు, తలలోని వెంట్రుకలు రాలడం వంటివి జరిగితే రాహువు అశుభ స్థానంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఈ గ్రహణ విషయానికి వస్తే ఈ ఏడాది ఏర్పడే చివరి చంద్రగ్రహణాన్ని పాక్షిక చంద్రగ్రహణం లేదా రాహుగ్రస్త చంద్రగ్రహణం అని కూడా అంటారు. ఈ గ్రహణాల సమయంలో ప్రకృతి వైపరీత్యాలు, సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు మనుషులపైన ప్రభావం చూపుతుంది. ఈ గ్రహణ సమయంలో చేయవలసిన పనులు ఏంటంటే చంద్రగ్రహణం రోజున ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ గ్రహణము 28న రాత్రి ప్రారంభమవుతుంది కాబట్టి అంతకుముందు అంటే సాయంత్రం లోపు భోజనం చేసేయాలి. చంద్రోదయానికి ముందే ఆహారం తీసుకోవాలి. వీలైనంత సాత్విక ఆహారాలు తీసుకోవాలి. రోగులు, గర్భిణులు, చిన్నపిల్లలు రాత్రి 8 గంటల లోపు భోజనం ముగించుకొని పండ్లు, మజ్జిగ, పాలు తీసుకోవచ్చును. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ఏదైనా ఆహారం మిగిలితే జంతువులకు తినిపించాలి. తిన్న తర్వాత వంటగదిని శుభ్రం చేసి పాత్రలన్నీ కడిగేయాలి. మరియు అక్టోబర్ 29న ఆదివారం రోజు ఇంటి చుట్టూ గోమూత్రము, గంగాజలం చల్లిన తర్వాత పూజ చేసి వంటను ప్రారంభించాలి. గ్రహణ కాలంలో మీ ఇంట్లోని వస్తువుల్లో కాస్త గరిక వేయాలి. దీనివల్ల గ్రహణ ప్రభావము తగ్గిపోతుంది. మరియు ఈసారి మేషరాశిలో చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల గ్రహణం రోజున పడుకునే ముందు చిన్న రాగి పాత్రలో బియ్యం నింపి పక్కన పెట్టుకోవాలి. అది మరుసటి రోజు తెల్లవారగానే నిద్ర లేవగానే శుచిగా స్నానం చేయాలి. పూజ చేసిన అనంతరము 11 తమలపాకులను ఒక రాగి కలశంపై ఉంచి ఆలయంలో ఎవరికైనా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రతికూల ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది. ఈ రాహుగ్రహణము భారతదేశంతో పాటు బెల్జియము, గ్రీసు, ఫిన్లాండ్, పోర్చుగల్, థాయిలాండ్,
హంగేరి, ఈజిప్టు, టర్కీ, ఇండోనేషియా, ఇటలీ, మయన్మార్, స్పెయిన్ వంటి అనేక దేశాల్లో కనిపిస్తుంది. మరియు ఈ గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఒక చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది. అది ఏంటంటే, గ్రహణకాలం ముగిసిన తర్వాత మనం స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులు వేసుకొని స్నానం చేయడం వలన గ్రహణ సమయంలో ఎటువంటి చెడు కిరణాల దృష్టి మనపైన పడకుండా ఉంటుంది. మరి ఈ చంద్రగ్రహణ సమయంలో భాగవత కథల్లోని చంద్రవంశం కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు. అత్రి మహర్షికి అనసూయాదేవి నందు బ్రహ్మ శివకేశవాంశలతో చంద్రుడు, దూర్వాసుడు, దత్తాత్రేయుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు. చంద్రుడు బ్రహ్మవంశంతో జన్మించాడు. చిన్నతనంలోనే చంద్రుడు దీక్షతో బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ చంద్రుడిని లతలకు, వృక్షాలకు, ఔషధులకు, నక్షత్రాలకు అధిపతిని చేశాడు. తర్వాత చంద్రుడు రాజసూయ యాగం చేసి దక్షపుత్రికలను 27 మందిని పరిణయమాడాడు. తర్వాత చంద్రుడు దేవగురువైన బృహస్పతి దగ్గరకు శాస్త్రజ్ఞానం కోసము విద్యాభ్యాసానికి వెళ్ళాడు. అప్పుడు గురువును, గురుపత్నిని సేవిస్తూ చదువును సాధిస్తాడు. ఒకరోజు గురువు ఇంద్రుని రాజధాని అమరావతికి యజ్ఞం చేయడానికి వెళ్ళాడు. బృహస్పతి భార్య తారకు అందగాడైన చంద్రుడిపై మోహం కలిగింది. ఆమె కవ్వింపు చర్యలకు యువకుడైన చంద్రుడు ఆకర్షితుడయ్యాడు. గురుపత్ని అని కూడా మర్చిపోయి తార విలాసాలకు లొంగిపోయి ఆమెను ప్రియురాలుగా చేసుకున్నాడు. బృహస్పతికి బయటపడి తారను తీసుకుని దూరంగా పారిపోయాడు. ఎవరు చెప్పినా చంద్రుడు తారను వదిలిపెట్టలేదు. ఈ కారణంగా చంద్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం మొదలైంది. రాక్షసుల గురువైన శుక్రాచార్యునకు దేవతల గురువైన బృహస్పతితో సహజంగానే విరోధం ఉంది. అందువలన శుక్రాచార్యులు, రాక్షస వీరులు కలిసి చంద్రుని పక్షం చేసి బృహస్పతిని ఎదిరించారు. అప్పుడు దేవేంద్రుడు దేవతలతో కలిసి బృహస్పతికి అండగా నిలిచాడు. ఆ తార విషయంగా రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. రెండు పక్షాలలో చాలా మంది మరణించారు. బృహస్పతి తండ్రి అయిన అంగీరసుడు ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకొన్నాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుని మందలించి తారను బృహస్పతికి ఇప్పించాడు. అప్పుడు బృహస్పతి తారతో ఇలా అన్నాడు: ఓ అపవిత్రురాలా, సిగ్గులేక వేశ్యలాగా అధర్మంగా ఆ చంద్రుని వల్ల గర్భం తెచ్చుకున్నావు. ఆ గర్భం దించుకో అని అన్నాడు. అయినా తార వినకుండా చక్కటి బంగారు రంగు గల అందమైన బాలుణ్ణి ప్రసవించింది. ఆ శిశువు దివ్య తేజో విలాసుడై మోహనాకారంతో ఉన్నాడు. ఆ బాలుని చూసిన తర్వాత బృహస్పతి, చంద్రుడు ఆ బిడ్డ నాదేనంటే నాదే అని వాదులాడుకున్నారు. ఇప్పుడు తగువు తీర్చడానికి వచ్చిన దేవతలు, మునులు ఈ విషయం తల్లి మాత్రమే చెప్పగలదని నిర్ణయించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తారను ఒంటరిగా పిలిచి ఆ బాలుడి తండ్రి ఎవరో చెప్పమన్నాడు. అంతటా తార సిగ్గుపడుతూ ఆ బాలుడు తనకు చంద్రుని వల్ల పుట్టాడని చెప్పింది. ఇప్పుడు బ్రహ్మ ఆ బాలుడికి బుధుడు అని నామకరణం చేసి చంద్రునికి అప్పగించాడు. ఆ కుమారుని తన ఇంటికి తెచ్చుకున్న చంద్రుని ఆనందానికి హద్దుల్లేవు. ఆ బాలుడిని తన భార్య రోహిణి చేతిలో పెట్టాడు. ఆమె బుధుడిని చాలా ప్రేమగా పెంచింది. ఆ బుధుడు చిన్నతనం నుండి బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజోమూర్తి అయి గ్రహమండలంలోనూ చోటు సంపాదించుకున్నాడు. సూర్యభగవానునికి విశ్వకర్మ కుమార్తె సంజ్ఞాదేవికి ద్వారా వైవస్వతుడు జన్మించాడు. ఆయన 7వ మనువుగా ప్రసిద్ధుడు. వైవస్వత మనువుకి 9 మంది కొడుకులు. వారు వివిధ భూమండలాలకు పరిపాలకులుగా నియమితులయ్యారు. ఆ వైవస్వతుడు మరలా భాగ్యవంతుడైన ఇంకొక పుత్ర సంతానం కోసము పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగం చేసేటప్పుడు మనువు భార్య రోతను ఆశ్రయించి కూతురు పుట్టేటట్లుగా చేయమని కోరి వ్రతాన్ని ఆచరించింది. రోత యజ్ఞకుండాన్ని సమీపించి కూతురు కలుగుగాక అని చెప్పి హవిస్సును సమర్పించాడు. హోత చేసిన ఈ చర్య వల్ల పుత్రునకు బదులుగా ఒక పుత్రిక జన్మించింది. ఆ బిడ్డ పేరు ఇలా. కొడుకు కావాలని యజ్ఞం చేస్తే కూతురు ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలని మనువు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు. రాజా, హోత చేసిన తప్పు వల్ల ఇలా జరిగింది. అయినా నువ్వు విచారించకు, నేను పరిష్కారం ఆలోచిస్తాను అని అన్నాడు.
ఇప్పుడు పూజ్యుడైన వశిష్ఠుడు మనువు కూతురు మగతనం కోసము ఏకాగ్ర చిత్తంతో శ్రీహరిని ప్రార్థించాడు. అంతటా శ్రీహరి మెచ్చి ముని కోరిన వరాన్ని అనుగ్రహించాడు. ఆ కారణంగా ఇలా మగవాడిగా మారి సుద్యుమ్నుడుగా అనే పేరుతో పెరుగుతూ ఉంది. సుద్యుమ్నుడు రాజ్యం చేస్తూ ఒకనాడు తన మంత్రులతో కలిసి కారడవికి వేటకు బయలుదేరాడు. క్రూర జంతువులను వేటాడుతూ ఉత్తర దిక్కుగా వెళ్ళి మేరు పర్వతం దగ్గరున్న కుమారవనం చేరాడు. ఆ కుమారవనంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. ఆ వనంలో కాలు పెట్టగానే రాజు వెంట వచ్చిన వారు అందరూ స్త్రీలుగా మారిపోయారు. పూర్వము శివుని దర్శించాలనే కోరికతో కొందరు మునులు ఆ అడవిలో తిరుగుతూ కుమారవనంలో ప్రవేశించారు. ఆ సమయంలో శివుని ఒడిలో ఉన్న పార్వతీదేవి మునులను చూసి సిగ్గుతో లేచి కూర్చుంది. దూరం నుండి గమనించిన మునులు శివ దర్శనానికి సరియైన సమయం కాదని తలచి బదరీకావనానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత భగవంతుడైన పరమేశ్వరుడు తన ప్రియసఖి వేడుక కోసము ఈ కుమారవనంలోనికి ఎవరు ప్రవేశించినా స్త్రీలుగా మారిపోవుగాక అని శపించాడు. ఆ కారణంగానే సుద్యుమ్నుడు తిరిగి స్త్రీగా మారిపోయాడు. ఈ విధంగా రాజకాంత అయిన సుద్యుమ్నుడు తాను స్త్రీ విలాసాలు కనబరుస్తూ తన చెలికత్తెలతో కలిసి దైవవశాత్తు చంద్రుని కొడుకైన బుధుని ఆశ్రమాన్ని చేరి అక్కడ విహరించే సమయంలో రాజకుమార్తె చంద్రుని కొడుకు చూసింది. ఆ చంద్రుని కొడుకైన బుధుడిని చూడగానే బుధుడు కూడా ఆమెను చూశాడు. ఆమె తన అందంతో శృంగార చేష్టలతో బుధుని ఆకర్షించి వలపించి పరిణయమాడింది. ఆ బుధ ఇలా దంపతులకు పురూరవుడు అనే బాలుడు జన్మించాడు. పురూరవుడు అందచందాలలో మన్మధుడికి జయంతుడికి సాటి అయిన వాడు. ధైర్యవంతుడు, దానశీలి, సప్త ద్వీపాలను తన అధీనంలో ఉంచుకొని ఆదర్శప్రాయంగా పరిపాలిస్తూ ఉన్నాడు. అలా ఉండగా ఊర్వశి ఒక అప్సరస కన్య, ఇంద్రసభలో నర్తకి. ఒకసారి నారదుని ద్వారా పురూరవుని సౌందర్యాన్ని గురించి విన్నది. కొన్నాళ్ల తర్వాత ఊర్వశి శాపవశాత్తు భూలోకానికి రావలసి వచ్చింది. అదే సమయంలో పురూరవుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఒకచోట సేద తీర్చుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఊర్వశి చెలికత్తెలతో అక్కడికి వచ్చి పురూరవుని చూసింది. అతని అందానికి ముగ్ధురాలై తనను తాను మైమరచి అలా చూస్తూ ఉండిపోయింది. ఆమెను చూసిన పురూరవుడు ఆశ్చర్యంతో, సుందరి, నీవు ఎవరు? దేవకన్యలా ఉన్నావు. ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఊర్వశి, రాజా, నా పేరు ఊర్వశి. నేను ఒక దేవకాంతను. ఒక అనివార్య కారణం వల్ల ఇక్కడకు కొన్నాళ్ళు భూలోకంలో ఉండవలసి ఉంది. నారదుని ద్వారా నీ అందచందాలు, పరాక్రమం గురించి విన్నాను అని సమాధానం చెప్పింది. ఇప్పుడు పురూరవుడు కూడా అప్సరసకాంత అందానికి, ఆమె వయ్యారపు సొగసుకు దాసుడయ్యాడు. తన మందిరంలో ఉండి తనను అనుగ్రహించమని వేడుకున్నాడు. అంతటా ఊర్వశి తనకు పురూరవునిపై ఉన్న కోరిక నెరవేరబోతుందన్న ఆనందించింది. రాజా, నీపై నాకు మోహం ఏర్పడింది. నీతో జీవించడము నాకు కూడా ఇష్టమే. కానీ నేను 2 గొర్రె పిల్లలను నా బిడ్డలుగా పెంచుకుంటున్నాను. నీవు వీటిని పోషించాలి. వాటికి ఎటువంటి ఆపద రాకుండా రక్షించాలి. నువ్వు దిశమలతో నాకు ఎప్పుడూ కనబడకూడదు. నా ఆహారము నెయ్యి. దానికి ఎప్పుడూ కొరత రాకూడదు. వీటిలో ఏదీ జరగకపోయినా అదే క్షణము నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంది. పురూరవుడు ఆ నియమాలకు అంగీకరించి ఆమెను తన రాజభవనానికి తీసుకువెళ్ళాడు. ఊర్వశి, పురూరవులు ఇద్దరూ ఒకటై శృంగార జగత్తులో విహరిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. కొన్నాళ్ల తర్వాత ఇంద్రసభలో ఊర్వశి లేకపోవడం గ్రహించిన ఇంద్రుడు ఆమె ఎక్కడుందో వెదికి పట్టుకురమ్మని కొందరు గంధర్వులను నియమించారు. వారు నడిరాత్రి భూలోకం వచ్చి ఊర్వశి పెంచుకుంటున్న గొర్రె పిల్లలను పట్టుకున్నారు. అవి భయంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులకు నిద్రలేచిన ఊర్వశి తన గొర్రె పిల్లలను రక్షించడం కోసము పురూరవుడిని నిద్రలేపడానికి ప్రయత్నించింది. కానీ అలసి కళ్ళు మరచి మత్తు నిద్రలో ఉన్న పురూరవుడు వెంటనే లేవలేదు. రాజా, నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న నా గొర్రె పిల్లలను దొంగలు ఎత్తుకుపోతుంటే లేవకుండా మొద్దు నిద్రపోతున్నావు. కళ్ళు మూసుకొని నిద్రపోతే నా కౌగిలి వదలడం లేదు. నీతో స్నేహం చేసి నేను అనాథను అయ్యాను అంటూ నోటికి వచ్చినట్లు తిట్టసాగింది.
ఊర్వశి పరుష మాటలను హఠాత్తుగా లేచిన పురూరవుడు తన బట్టలు ఊడిపోయిన సంగతి కూడా గ్రహించక కత్తిపట్టి గంధర్వులను ఓడించి గొర్రె పిల్లలను తీసుకువచ్చాడు. ఇప్పుడు ఊర్వశి దిశములతో ఉన్న పురూరవుడిని చూసి, నువ్వు నా నిబంధనలను పాటించకుండా దిశములతో కనబడ్డావు. తక్షణం నిన్ను వదిలి వెళ్తున్నాను అని చెప్పి స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది. ఆ ఊర్వశి కనిపించకపోవడంతో పురూరవుడు రాజ్య పరిపాలన వదిలిపెట్టి పిచ్చివాడిలా తిరగడం మొదలుపెట్టాడు. తిరుగుతూ చివరకు కురుక్షేత్రం చేరాడు. అక్కడ చెలికత్తెలతో కలిసి సరస్వతీ నదీ తీరంలో చెలికత్తెలతో కలిసి ఉన్న ఊర్వశిని చూశాడు. వెంటనే ఆమెను గట్టిగా కౌగిలించుకొని, నన్ను మర్చి ఎక్కడికి వెళ్ళిపోయావని అంటూ విలపించసాగాడు. అతని దుస్థితిని చూసి జాలిపడిన ఊర్వశి ఆ రాత్రి పురూరవునితో సంతోషపెట్టింది. మరునాడు ఉదయం నిద్రలేచాక రాజుతో, నీ అనురాగ ఫలితంగా నేను గర్భవతిని అయ్యాను. నువ్వు మహారాజువి. నీ రాజ్యపాలన నీ ధర్మము. సంవత్సరం తర్వాత నేను వచ్చి నీ బిడ్డను నీకు తెచ్చి ఇస్తాను. గంధర్వులను ప్రార్థించు, వారు నిన్ను కనికరిస్తారు అని నచ్చజెప్పి వెళ్ళిపోయింది. ఆ రాజు సంతృప్తిగా రాజధానికి వెళ్ళిపోయాడు. పురూరవుడు గంధర్వులను మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ఆ సంవత్సరం కాగానే ఊర్వశికి ఒక పుత్రుడు జన్మించాడు. గంధర్వులు పురూరవునికి వద్దకు వచ్చి తనను ఊర్వశిని విడదీసినందుకు క్షమించమని కోరారు. ప్రతిఫలంగా వారు ఒక అగ్నికుండకను ఇచ్చి యజ్ఞం చేయమన్నారు. యజ్ఞం ఫలంగా ఊర్వశితో పాటు తన కుమారుడు లభిస్తారని దీవించారు. పురూరవుడు వేదోక్తంగా యజ్ఞం నిర్వర్తించాడు. దాని ఫలితంగా ఊర్వశిని తన కుమారుడిని పొందాడు. ఊర్వశితో అన్ని లోకాల్లో విహరిస్తూ ప్రజారంజకంగా రాజ్యపాలన సాగించాడు. ఆ ఊర్వశి ద్వారా ఇంకొక 5 కుమారులను పొందారు. పురూరవుని కుమారులు ఆయువు, ధీమంతుడు, అమానుసురుడు, విశ్వావసుడు, శతాయువు, చిరాయువు ద్వారా చంద్రవంశము అభివృద్ధి చెందింది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, చంద్రవంశం అభివృద్ధి గురించి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.